ఇండియన్ పాలిటీ రోజుకు ఆర్టికల్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఆర్టికల్ 16కు సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ఆర్టికల్ 15 వరకు డిస్కస్ చేసుకున్నాం. ఆ సంబంధిత వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో మెయిన్గా ఆర్టికల్ 16లో నిన్న వీడియోలో మనం ఆర్టికల్ 15కి సంబంధించి ఎన్ని రకాల వివక్షతల గురించి చెప్పుకున్నాం. 5 టైప్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించరాదు అని చెప్పాం. ఏంటంటే అవి 1 ఈజ్ రిలీజియన్ అన్నాం, రెండోది రేస్ జాతిపరమైనటువంటి వివక్షత చూపరాదు, అలానే క్యాస్ట్ పరమైనటువంటి డిస్క్రిమినేషన్ చూపించకూడదు. దీంతోపాటు జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అండ్ ఆల్సో బర్త్ ఆధారంగా డిస్క్రిమినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చూపించకూడదు అనేసి మనం ఆర్టికల్ 15 గురించి మాట్లాడేటప్పుడు చెప్పుకున్నాం. ఆర్టికల్ 16కి సంబంధించి ఎన్ని రకాల వివక్షతల గురించి ఉన్నాయంటే మనం నిన్నే చెప్పుకున్నాం. 7 టైప్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించకూడదు అన్నాం. మరి ఏంటి ఆ 7 రకాల వివక్షతలు అంటే, 1 రిలీజియన్, రేస్, క్యాస్ట్, బర్త్, జెండర్, దీంతోపాటు వారసత్వం, అలానే స్థిర నివాసం రెసిడెన్స్ బేస్డ్గా. మొత్తంగా ఈ 5తో పాటు ఈ 2 కూడా కలుపుకుంటే మనకి ఆర్టికల్ 16లో వస్తాయి. ఈ 7 రకాల వివక్షతలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఆర్టికల్ 16 ద్వారా రద్దు చేయడం జరిగింది. సో ప్రభుత్వ ఉద్యోగ నియామకంలో గవర్నమెంట్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ కల్పించేటప్పుడు ఈ 7 రకాల వివక్షతలను కూడా రద్దు చేయడం జరిగింది. ఇది ఆర్టికల్ 16కు సంబంధించినటువంటి అంశాలు. ఇందులో ఉన్నటువంటి సబ్ క్లాజులు ఏంటి అనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ 16(1)లో ఏం చెప్పారంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించారు. సో ఇక్కడ క్యాస్ట్ కావచ్చు, జెండర్ కావచ్చు, రిలీజియన్ ఇటువంటివి ఏవీ లేకుండా అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రయారిటీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అది ఆర్టికల్ 16(1). దెన్ ఆర్టికల్ 16(2)లో ఏం చెప్పారంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులను ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 7 రకాల వివక్షతలు ఏవైతే ఉన్నాయో ఈ 7 ప్రాతిపదికలపైన ఎటువంటి వివక్షత చూపించరాదు అనేసి ఈ ఆర్టికల్ 16(2)లో చెప్పడం జరిగింది. వివక్షత చూపించరాదు. ఎన్ని రకాల వివక్షతలు అంటే 7 రకాల వివక్షతలు. అయితే నిన్న చెప్పుకున్నట్టే 15(1), 15(2) చెప్పుకున్నాం. ఇందులో కూడా ఎటువంటి డిస్క్రిమినేషన్ చూపించకూడదు అన్నాం. అయితే తర్వాత దీనికి కూడా కొన్ని మినహాయింపులు, ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అలానే వీటికి కూడా కొన్ని మినహాయింపులు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అది మనకి 16(3), 16(4), 4A, 5, 6 ఇటువంటి వాటిలో చెప్పడం జరిగింది. మరి ఆర్టికల్ 16(3)లో ఏం చెప్పారు? మినహాయింపులు ఏమి ఇచ్చారంటే, కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు స్థానికత ఆధారంగా కొన్ని మినహాయింపులతో పార్లమెంటు అనేది చట్టాలు చేయవచ్చు. అందుకనే మనకి ఒకప్పుడు 8:20 అనేసి రిజర్వేషన్లు కూడా కల్పించడం జరిగింది. సో దట్ ఆర్టికల్ 16(3)లో ఏం చెప్పిందంటే, కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు దేని ఆధారంగా చేయొచ్చు అంటే, స్థానికత ఆధారంగా చట్టాలు చేసేటటువంటి హక్కు పార్లమెంటుకి కల్పించడం జరిగింది ఆర్టికల్ 16(3) ప్రకారం. సో దీని ఆధారంగానే అటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానికత ఆధారంగా కూడా ఎంప్లాయ్మెంట్ని కల్పించడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల్లో. దెన్ ఆర్టికల్ 16(4)లో ఏం చెప్పారు అంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో గవర్నమెంట్ అందించేటటువంటి ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్లో కొన్ని రిజర్వేషన్స్ను కూడా కల్పించడం జరిగింది. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు అలానే సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు ప్రభుత్వం వారికి ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించవచ్చు. ఇఫ్ ఇన్ కేసు ప్రాపర్గా రిప్రజెంటేషన్ లేదు అనుకోండి ఆ కమ్యూనిటీకి సంబంధించి, అప్పుడు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ రిజర్వేషన్స్ కల్పించవచ్చు. ఇది సమానత్వ సూచనకు ఏ విధంగానూ వ్యతిరేకం కాదు. ఎందుకంటే ప్రాపర్గా రిప్రజెంటేషన్ లేదు. ఈక్వాలిటీ తీసుకురావాలంటే ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఉండాలి. సో దట్ 16(4) ప్రకారం ఈ ప్రత్యేకమైనటువంటి మినహాయింపును అందించడం జరిగింది. ఆ తర్వాత 16(4)(a)లో ఏముందంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరియు ప్రమోషన్స్లో అటు షెడ్యూల్డ్ క్యాస్ట్ అలానే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి స్పెషల్ రిజర్వేషన్స్ కల్పించవచ్చు. ఇందులోని గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లోనూ అలానే ప్రమోషన్స్లోనూ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్స్ కల్పించవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ మనకి. అయితే ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రమోషన్స్లో రిజర్వేషన్ కల్పించడం అనేది మనకి ఆర్టికల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారంటే 1995 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏర్పరచడం జరిగింది. హౌఎవర్ అంటే ప్రమోషన్స్లో
ఎస్సీ ఎస్టీలకి సంబంధించి స్పెషల్ రిజర్వేషన్లు కల్పించాలని 16(4)A చెప్తుంది. దాని ప్రకారం రాజ్యాంగ సవరణ కూడా చేశారు. అయితే ప్రమోషన్స్లో రిజర్వేషన్స్లు వర్తించాలి అనేసి 16(4)Aలో చెప్పినప్పటికీ ఇది ప్రాథమిక హక్కుల పరిధిలోకి రాదు అనేసి సుప్రీంకోర్టు స్పష్టీకరించడం జరిగింది. సో ప్రాథమిక హక్కుగా పరిగణించరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. రైట్. సో 2000 సంవత్సరంలో ఏం జరిగిందంటే 82nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. అందులో ఏముంది, ఎస్సీ ఎస్టీలకి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అడ్మిషన్స్ విషయంలో అర్హత మార్కులను ఇతర షరతులను తగ్గించేందుకు అవకాశం కల్పించారు. దీని ప్రకారం 335 ఆర్టికల్కి అనుగుణంగా రూపొందించడం జరిగింది. సో 2000 సంవత్సరం 82nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేశారు అంటే ఎస్సీ అలానే ఎస్టీలకు సంబంధించి ఉద్యోగ నియామకాలు అంటే అపాయింట్మెంట్స్లోను అలానే అడ్మిషన్స్ విషయంలో వాళ్ళకంటూ మార్క్స్ని కట్ ఆఫ్ మార్క్స్ని కూడా నిర్ధారించడం జరిగింది. అది 82nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి తీసుకురావడం జరిగింది. దెన్ ఆ తర్వాత 16 Clause 4B మనం ఇంతవరకు చెప్పుకుంది 16 Clause 4Aలో. దెన్ 16 Clause 4B ఏంటంటే 81st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ 16 Clause 4B అనే దాన్ని చేర్చారు. ఇందులో ఏముందంటే ఎస్సీ ఎస్టీలకు 1 సంవత్సరంలో కేటాయించిన రిజర్వ్ కోటా భర్తీ కాకపోతే ఆ ఖాళీని తర్వాత సంవత్సరంలో సంబంధిత రిజర్వేషన్ కోటాలో కలుపుతారు అనేసి ఈ క్లాస్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఇవే మనం క్యారీ ఫార్వర్డ్ పోస్టులుగా చెప్పుకుంటాం. ఇఫ్ ఇన్ కేసు ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి పోస్టులు మనకు ఒక నోటిఫికేషన్లో వచ్చాయి. అయితే ప్రాపర్గా రిప్రజెంటేషన్ లేకపోవడం వల్ల ఈ పోస్టులు అనేవి ఆ నోటిఫికేషన్లో ఫిల్ అవ్వలేదు. సో దట్ అప్పుడు ఏమవుతాయి, ఈ ఫిల్ అవ్వనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి నెక్స్ట్ నోటిఫికేషన్స్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది అనేది మనకి 16 Clause 4Bలో చెప్పడం జరిగింది. సో అప్పుడు రిజర్వేషన్లు కూడా మ్యాక్సిమం 50%కి మించకూడదు అన్న విషయాన్ని కూడా నిర్ధారించడానికి ఆ సంవత్సరంలోనే రిజర్వేషన్ కోటాలో కలిగిన గత సంవత్సరం కోటాను కూడా పరిగణలోకి తీసుకోకుండా మిగిలిన ఖాళీలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. సో దట్ దీని ప్రకారం ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్ విషయంలో క్యారీ ఫార్వర్డ్ అవకాశాన్ని కల్పించడం మనకి ఈ 16 Clause 4B ద్వారా కల్పించడం జరిగింది. అయితే 81st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఇవి చేర్చారు. దెన్ ఆ తర్వాత 85th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చేశారు అంటే పదోన్నతుల రిజర్వేషన్లు పొందిన ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు తద్వారా లభించే సీనియారిటీ అర్హత కూడా లభిస్తుందన్నారు. అలానే ఈ అమెండ్మెంట్ ద్వారా ఏ అమెండ్మెంటు 85th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1995 నుండి వర్తిస్తుందని చెప్పారు. సో దట్ రిట్రాస్పెక్టివ్ ఇన్ నేచర్గా ఇది వర్తిస్తుందని చెప్పారు. ఎప్పటి నుంచి, 1995 నుంచి. సో గతంలో క్యాచ్అప్ రూల్ ప్రకారం జనరల్ కేటగిరీ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలకు తర్వాత రిజర్వేషన్లు పొందితే వారికి ఎస్సీ ఎస్టీల కంటే ముందే సీనియారిటీ వచ్చేది. అయితే ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే ఎస్సీ ఎస్టీలకు సీనియారిటీ అర్హత కూడా యాడ్ అవ్వడం జరిగింది. సో ఇది 85th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. సో మనకి ఇక్కడ ఏవేవి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఉన్నాయో అవి ఒకసారి చూసుకోండి. వన్ ఈజ్ ఇక్కడ 77th, 82nd, రేట్ ఆ తర్వాత 81st, 85th ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి ఇంపార్టెంట్. దెన్ 16 Clause 5 ఏంటి, ఇది అందరికీ తెలిసిందే. సో గవర్నమెంట్లో ఏదైనా ఒక శాఖలో పూర్తిగా ఒక మత విశ్వాసానికి సంబంధించిన విషయం ఉన్నప్పుడు ఆ శాఖలో కేవలం ఆ మత విశ్వాసాలకు చెందిన వారిని మాత్రమే నియమించేందుకు తగిన చట్టాలు ప్రభుత్వాలు రూపొందించుకోవచ్చు అనేసి ఈ 16 Clause 5లో చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ ఉంది. ఈ టీటీడీకి సంబంధించినటువంటి విషయంలో పోస్టులు ఎవరికి అందించడం జరుగుతుందంటే కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తాయి. అలానే క్రైస్తవులకు సంబంధించినటువంటి చర్చిల్లో కావచ్చు, ముస్లింలకు సంబంధించినటువంటి మసీదుల్లో పోస్ట్ వేకెన్సీస్ ఇఫ్ ఇన్ కేస్ ఉన్నాయనుకోండి, ఆయా మతస్థులకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఆ రిక్రూట్మెంట్ ద్వారా అపాయింట్మెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆర్టికల్ 16 Clause 5లో మనకి కొన్ని మినహాయింపులు అయితే ఇవ్వడం జరిగింది. దెన్ ఆ తర్వాత ఆర్టికల్ 16 Clause 6 ఏంటంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి కూడా రిజర్వేషన్స్ని అందించడం జరిగింది 10% మించకుండా. 15 Clause 6 ఏంటంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అలానే ఎస్సీ ఎస్టీలకి ప్రభుత్వ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అలానే దానికి అనుగుణంగానే 16 Clause 6లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి అందించడం జరిగింది. సో ఇది మనకి 16 ఆర్టికల్కి సంబంధించినటువంటి అంశాలు. సో సోషల్లీ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ ఎస్టీలకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు మనకి ఏ ఆర్టికల్ ద్వారా పొందుపరిచారు అంటే 15 Clause 5 ప్రకారం మనకి షెడ్యూల్ ఎస్సీ ఎస్టీ అలానే సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి
విద్యాపరమైనటువంటి అంశాల్లో రిజర్వేషన్లు అనేవి కల్పించడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఇన్స్టిట్యూట్స్లో కూడా రిజర్వేషన్స్ అనేవి అందించడం జరిగింది. ఈ 16 క్లాస్ 6 ప్రకారం ఏంటంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి అందించడం జరిగింది. ఓకేనా. అలానే ఇందాక చెప్పినట్టు 16 క్లాస్ 4B ప్రకారం మనకి ఎస్సీ ఎస్టీ సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు అనేవి అందించడం జరిగింది. సో ఇది మనకి ఆర్టికల్ 16 ప్రకారం సంబంధించినటువంటి అంశాలు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానికి అనుగుణంగా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా దీని మీద ఇంకా వివరణ కావాలంటే ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్సో క్రిమిలేయర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేదంటే మనం రేపు ఆర్టికల్ 17 ఆర్టికల్ 18 గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇలా స్టే ట్యూన్డ్, టేక్ కేర్, బాయ్.